భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి. వీకే రామవరం వద్ద నిర్మించిన ఓ సూపర్ పాసిస్ పిల్లర్ కూలిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన పిల్లర్ కూలిపోయిన సంఘటనతో పాటు కాలువ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లనే ప్రధానంగా అక్కడ లోపం జరిగిందని చెప్పేసి మాకు అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా సరే అంటే ఎందుకంటే టైం కూడా లేదు, మళ్ళీ వర్షాలు వస్తే అది కూలిపోయి ఆ బయట నుంచి వరదంతా కూడా ప్రాజెక్టు మెయిన్ కాలువకి వచ్చేస్తుంది. అది మొత్తం కూడా ప్రాజెక్టు కాలువ అంతా కూడా ఎక్కడికక్కడ గన్లు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే నెలే టైం ఉంది, నెలలో అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అది ఆ పడిపోయినట్టు పిల్లరే కాదు మొత్తాన్ని కూలగొట్టి అది మళ్ళా పటిష్టంగా గట్టిగా కడితేనే అది ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. అవి అట్లా పటిష్టంగా కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మొత్తం పిల్లర్స్ మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉన్నటువంటి 3 పిల్లర్స్కి 2 ఉన్నాయి. ఆ 2 పిల్లర్స్ కూడా ఇవాళ ఈ ఉన్న దాంట్లో కూడా అవి కూడా నాశరకంగా కనపడతా ఉన్నాయి. అందులో ఇంకోటి అంటే అధికారులు కూడా పర్యవేక్షణ లేకుండా పోయింది. కాబట్టి అందుకనే ఇప్పటికైనా దాన్ని ఉన్నత అధికారులు చర్యలు చేపట్టి ఆ ఏదైతే కూలిపోయిన దాన్ని నిర్మాణం పటిష్టవంతం చేయడానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకనే అట్లా జరుపుకోకుండా భవిష్యత్తులో కూడా దాన్ని పటిష్టమైన నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తాము.